దిస్ థింగ్ కదా సార్, ఎప్పుడు కూడా ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది, ప్రేమ కొంతకాలమే బాగుంటుంది, తర్వాత ఇట్ విల్ ఫేడ్ అవుట్ అని 100% ట్రూ. అది ఎందుకలా అంటే ఆ ప్రేమని స్టార్టింగ్ లో నరిష్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు మామూలుగా చెట్టును ఎవరైనా నాటొచ్చు మొక్కను, కానీ ప్రతినిత్యం ఆ మొక్కని నీరు పోస్తూ పెంచాలి. ఒక గార్డెన్ ఎలా పెంచుతామో అలాగే ప్రేమను కూడా పెంచాలి. అందరూ మొక్కను నాటినట్టు ప్రేమను సృష్టించుకుంటారు, ప్రేమ పుడుతుంది, ప్రేమ నిలబదు. ఒకవేళ నిలిచిన అంత స్పార్క్ అనేది ఉండదు. అది సో అది ఉండాలంటే ఈక్వేషన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసండి ఇమోషనల్ సేఫ్టీ. అది చాలా ఫౌండేషన్ ప్రేమలో. ఇమోషనల్ సేఫ్టీ ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ పైన ఒకరి మధ్యలో ఒకరికి ఆ ఇమోషనల్ షేరింగ్ అనేది ఉండాలి. ఏదైనా షేర్ చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఇమోషనల్ అఫేర్స్ అవుతున్నాయి బాగా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ ఇమోషనల్ అఫేర్ అంటే తెలియని వాళ్ళకి చెప్పేయాలని టెక్నికల్ గా మామూలుగా నా లైఫ్ కు సంబంధించిన సీక్రెట్స్ కావచ్చు, బాధలు కావచ్చు, ఎనీథింగ్ ప్రైవేట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో జీవిత భాగస్వామి దగ్గర షేర్ చేసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటే, బాయ్ ఫ్రెండ్స్ తోటో, గర్ల్ ఫ్రెండ్స్ తోటో, లేదా పక్కింటోళ్ళకో, కొలీగ్స్ కో, ఎవరికో ఒకటి చెప్తున్నారు. ఇదేమవుతుందంటే అప్పుడు జీవిత భాగస్వామికి తెలిసినప్పుడు ఇంత ప్రైవేట్ మ్యాటరు, ఇంత సెన్సిటివ్ విషయము నా దగ్గర చెప్పుకోకుండా ఎదుటి వాళ్ళ దగ్గర చెప్తున్నారంటే వెరీ సింపుల్ అండి. అక్కడ ప్రాబ్లం వాళ్ళది కాదు, ప్రాబ్లం వచ్చేసి ఇద్దరిది.